రెడ్ రైస్ ఎగ్ దోశ కోసం ఫస్ట్ మనం 2 గ్లాసుల రెడ్ రైస్ని తీసుకోవాలి. 2 గ్లాసులకి 1 గ్లాస్ మినపప్పు తీసుకొని, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఇవన్నీ నీట్గా 2 సార్లు నీళ్ళతో వాష్ చేసుకొని 6-7 గంటలు నానబెట్టుకోవాలి. 6-7 గంటలు నానిన తర్వాత దోశ పిండిలాగా పట్టేసుకొని నైట్ అంతా వదిలేయాలి. నైట్ అంతా వదిలేస్తే పిండి మొత్తం బాగా ఇలా ఫర్మెంట్ అయి ఉంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. దోశ పిండిని కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దోశ వేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ పెనం పెట్టుకోవాలి. దోశ పెనం మీద ఇలా దోశ వేసేసుకొని ఒక ఎగ్ తీసుకొని పగలగొట్టి ఇలా ఎగ్ అంతా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లైట్గా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్ చేసుకుంటే మన రెడ్ రైస్ ఎగ్ దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.